మేమందరం కలిసికట్టుగా వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు. మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతుంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.